బీసీ పోరు గర్జన సభకు తాము హాజరు కాలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్టు బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. అందుకు ఆయన చెప్పిన కారణం విచిత్రంగా ఉందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనలో ముస్లింలు సైతం ఉన్నారని, అందువల్ల తాము మద్దతు ఇవ్వలేమని అన్నట్టుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జూతుల శ్రీనివాస్ గౌడ్ వెలుగుకు తెలిపారు. మరి అసెంబ్లీలో బీసీ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చింది కదా అని అడిగితే తమ పార్టీలోని బీసీ నేతలు విజ్ఞప్తి మేరకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చామని కిషన్ రెడ్డి అన్నట్టు జూతుల వివరించారు. సో రాష్ట్రంలో ఉన్న బీజేపీ అధ్యక్షుల బీసీ నాయకులు, బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకుల కోరిక మేరకు మాత్రమే మేము మద్దతు ఇచ్చినాం కానీ లేకపోతే మద్దతు ఇచ్చటోళ్ళం కాదని ఇండైరెక్ట్గా చెప్తుంది కిషన్ రెడ్డి సార్. ఈ లెక్కన బుధవారం జంతర్ మంతర్ వద్ద జరిగే పోరు గర్జన సభకు బీజేపీ నుంచి ముఖ్యమైన నేతలు ఎవరు రావడం లేదని తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. సోమవారం ఢిల్లీ వెళ్లే ముందు బీసీ సంఘాల నేతలు, బీఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు కలిసి ఢిల్లీ ధర్నాకు ఆహ్వానించారు. వీరిలో ఎంపీ వద్దిరాజు, మాజీ శ్రీనివాస్ గౌడ్ తాము ధర్నాకు హాజరవుతామని చెప్పినా మంగళవారం వరకు వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా బీసీ ఈ అక్కడికి పోయింది, ఇట్లా చేసిరు బీసీ రిజర్వేషన్ దానికి సంబంధించిన తీర్మానం చేసిన రోజు మొత్తం బొకేలు ఇచ్చి మొత్తం కవితక్క పోరాటం వల్లనే బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఈ తీర్మానం చేసిరు అన్నది. మరి ఢిల్లీకి ఎందుకు పోతలేదు? ఢిల్లీకి పోతే ఆయనతో లటక్కున పట్టుకుపోయి మళ్ళీ జైలు ఎత్తారని భయపడుతుందా? లిక్కర్ కేసు ఉంది కదా, మంగళవారం వరకు వారి నుంచి ఓకే 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 కొంతకాలంగా బీసీ నినాదం వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రస్తుత బీసీ సంఘాల పోరు గర్జనపై నోరు విప్పడం లేదు. ఆమె కేవలం పార్టీ బీసీ అనుబంధ విభాగం నేతలతో మాట్లాడడం తప్ప బయట బీసీ సంఘాల నేతలతో కలవడం లేదు. తమ ఒత్తిడితోనే అసెంబ్లీలో ప్రభుత్వం బిల్ ప్రవేశపెట్టి ఆమోదించిందని పలుసార్లు కవిత ప్రకటించారు. కానీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన కీలక సమయంలో ఆమె పక్కకు తప్పుకున్నారని బీఆర్ఎస్లో ఉన్న బీసీ నేతలే వ్యాఖ్యానిస్తారు. మరి